వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఏం చేస్తున్నారు? చదువుకుంటున్నారా? నాకు తెలిసి ఎవ్వరు చదువుకుంటలేరని అనుకుంటున్నాను. ఏదో ఒకళ్ళిద్దరు, వందలు ఒకళ్ళిద్దరు చదువుకుంటూ ఉండుంటారు. ఎందుకంటే సిచ్యువేషన్ బయట అలా ఉంది, చదువుకునేలా లేదు. ఎంత చదవాలని కూర్చున్నా కూడా ఆ మైండ్ అయితే సెట్ అవ్వట్లేదు. చదవాలి అన్న కాన్సన్ట్రేషన్ అయితే చేయలేకపోతున్నాం కదా. సో చెప్పాలంటే నిజంగానే అందరిది ప్రిపరేషన్ అనేటువంటి నడకనే సాగుతుంది. చెప్పాలంటే గ్రూప్ 2 అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేశారు. గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా దగ్గర పడుతుంది. ఎగ్జాక్ట్లీ 1 మంత్ ఉందండి అంతే. అంటే చెప్పేశారు కదా డేట్స్, అదే రోజు జరుగుతుందని చెప్పేసి పక్కా చెప్పేశారు కాబట్టి గ్రూప్ 2 అయితే పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ లేదు. 1 మంతే ఉంది ఇంకా. అయినా కూడా మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయట్లేమంటే మన బయట జరుగుతున్న థింగ్స్ అనేటువంటి అలా ఉన్నాయి, మనల్ని చదవని అలా చేయట్లేవు. ఒకవైపేమో నిరసనలు, దీక్షలు, ఫాస్ట్ ఆన్ టు డెత్ అని పెద్ద పెద్ద వాళ్ళు అసలు ఇలాంటివి చేస్తుంటే నిజంగా అసలు ఎగ్జామ్స్ అనేటువంటివి జరుగుతాయా? 2 ఏళ్ల నుంచి ఇక్కడే ఇలానే ముక్కిపోతూ ఉన్నాం కదండి. ఇంకా దీన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేయాలి? నిజంగా ఏదో ఒకటి పెట్టేస్తే వచ్చే వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు వేరే ఇంకేమైనా చూసుకుంటారు కదా. ఇప్పుడు నిన్న నేను వీడియో పెట్టాను కదండి. నిన్న ఏంటిది జూలై 3న అంటే ఈ రోజు రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి 1:100 అని చెప్పాను కదా. చాలా మంది అంటారు, అక్క మీరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, అసలు మీ నుంచి ఇలాంటి రావడం మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేము, నిజాయితీగా చెప్పండి, మీరు 1:100ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? 1:100 అనేటువంటిది రియలేనా? నిజంగా అట్లా చేయడం అనేటువంటిది మంచిదేనా అని చెప్పేసి చాలా మంది పెద్ద పెద్ద కామెంట్స్ చేశారండి. ఒకటి చెప్తున్నానండి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి కొన్ని ఎథిక్స్ అనేటువంటివి ఉంటాయి. నేను కూడా వాటిని అస్సలు క్రాస్ చేయనండి. నాకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి, నేను వాటిని క్రాస్ చేయను. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం నాకు 1% కూడా లేదు, నాకు అవసరం కూడా లేదు. అవసరమైతే నేను సీరియస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అసలు ఛానల్ జోలికే వెళ్ళను, అది మీ అందరికీ కూడా తెలుసు. నాకు ఈ ఛానల్ అనేటువంటిది ఏమీ నాకు పర్మనెంట్ డ్యూటీ అయితే ఏం కాదండి. చాలా మంది అనుకుంటారు, నేను మొత్తుకుంటూనే ఉన్నాను. అండ్ ఇక్కడ చెప్తున్నానండి, ఒక సిస్టర్ ఇంతకుముందు కూడా మన ఛానల్కి ఇట్లా ఏమైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే చాలా మంది నా వెల్ విషర్స్, నా సిస్టర్స్, నా బ్రదర్స్ రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అక్కను అలా అనొద్దు, అక్క సీరియస్ ఆస్పిరెంట్ అని చెప్పేసి ఎవరైనా అంటే మన ఛానల్కి అంత నెగిటివ్ కామెంట్స్ రావనుకోండి అలా అనేవాళ్ళు. సో దివ్య శివలంక సిస్టర్, నిన్న మీరు తీసుకున్న స్టాండ్ నాకు చాలా నచ్చింది. యూపీఎస్సీ నేను రాయలేదు అని చెప్పినా కూడా చాలా మంది యూపీఎస్సీ ప్రిలిమ్స్ వచ్చాయా అని చెప్పేసి ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను. సో సిస్టర్ స్టాండ్ తీసుకున్నారు, థ్యాంక్ యూ అండి. అయితే ఇక్కడ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలండి. అయితే ఇంకా ఈ ఎకానమీ కోర్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు, అక్క మీరు గ్రూప్ 2కి ఎకానమీ, పేపర్ 3కి ఎకానమీ కోర్స్కి ఏమన్నా ఆఫర్స్ ఉంటే చెప్పండి, 5% డిస్కౌంట్ అంటున్నారు కదా, ఇంకేమన్నా ఉంటే చెప్పండి. మొన్న బాలాజీ చిరబోయిన సార్ యాప్ తెలంగాణ మూమెంట్ది చెప్పారు కదా 500కి 2 కోర్సెస్ అని, అట్లాంటి ఏమైనా ఆఫర్ ఉంటే చెప్పండి అని చెప్పేసి అన్నారు. నిజంగా నా వరకు ఏమైనా ఆఫర్స్ ఉన్నాయి అనేటువంటివి వస్తే ఖచ్చితంగా నేను మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం ఖచ్చితంగా స్టాండ్ తీసుకొని నేను చెప్తానండి, అది మీ అందరికీ తెలుసు. అయితే నిన్న సార్ది అయితే 10% డిస్కౌంట్ అయితే పెట్టారండి. నేను నా కూపన్ కోడ్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి. మీరు నేను ఏం చెప్పినా కూడా వీడియోలో ఫస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి. దానికి చాలా మంది టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఏంటి అని కూడా అడుగుతున్నారు, అది అబౌట్ సెక్షన్లో ఉంటుందని కూడా చెప్పాను. నేను ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. అయితే సార్ది అయితే మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదండి. ఆశావాహి యాప్ గురించి నేనేదో చెప్తున్నానని కాకుండా నిజంగా కింద కామెంట్ సెక్షన్లో చూడండి. నిన్నటి వీడియో కింద ఒక 2-3 సిస్టర్స్ అయితే అక్క అంటే కొంతమంది ఏంటంటే కోర్స్ తీసుకొని చదువుకుంటా ఉంటారు, ఇంకా కొంతమంది ఏంటిదంటే వాళ్ళ జెన్యూన్ వాళ్ళ యొక్క ఫీలింగ్ ఏంటి అసలు ఆ యాప్ మీద, వాళ్ళ యొక్క అంటే ఎలా ఉంది వాళ్ళ రెస్పాన్స్ అనేటువంటిది కమెంట్ చేస్తారు. సో నాకైతే సిస్టర్ చెప్పారు, శ్రావణి సిస్టర్, అఖిల సిస్టర్, ఇంకా శిరీష సిస్టర్, చాలా మంది చెప్పారు. కొంతమంది మెయిల్ కూడా చేశారు, అక్క నిజంగా మీరు చెప్పారని నమ్మకంతో మేము బ్లైండ్గా తీసుకున్నాము, కానీ నిజంగా మేము అంటే కోర్స్ తీసుకొని సార్ యొక్క లైవ్ వీడియోస్ విని, డౌట్స్ క్లియరింగ్ సెషన్ విన్న తర్వాత, వీడియో ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నిజంగా వర్త్ అనిపించింది. ఇంత తక్కువ కాస్ట్లో ఇంత మంచి కోర్స్ అనేటువంటి నిజంగా, అది కూడా ఎకానమీ, అందరూ భయపడే ఎకానమీ పేపర్, నిజంగా చాలా వర్త్ అనిపించింది అని చెప్పేసి అన్నారు. థ్యాంక్ యూ అండి. అంటే మీరు రెస్పాన్స్ అనేటువంటిది నాకు కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేశారు, కొంతమంది మెయిల్ చేశారు కదా, మీ అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే చాలా మంది ఇట్లా చెప్పారనమాట, చెప్పకపోవడం వల్ల అందరూ వేరేలా అనుకుంటారు. కానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే 1 మంతే ఉందండి ఎగ్జామ్కి. ఒక రియల్ ఆస్పిరెంట్కి, ఒక నామకే వాస్తవ ఆస్పిరెంట్కి గల డిఫరెన్స్ ఏంటిదంటే, నార్మల్ ఆస్పిరెంట్స్ అందరూ చదువుకుంటూ వెళ్తారండి, కానీ ఒక రియల్ ఆస్పిరెంట్ ఎప్పుడైనా సరే చదివింది 75% కంప్లీట్ చేసినా సరే ఎగ్జామ్కి 2 వీక్స్ ముందు మాత్రం ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాస్తారండి. అది మాత్రం నేను 100% షూర్గా కాన్ఫిడెంట్గా చెప్తాను. మీలో ఎంతమంది గ్రూప్ 1కి కానీ గ్రూప్ 4కి కానీ టెస్ట్ సిరీస్ రాసుంటారు?
చాలామంది సీరియస్ ఆస్పిరెంట్స్ ఇట్లాంటి వ్లాగ్స్ కానీ ఇలాంటివి చూడరు అనుకోండి, కానీ చెప్తున్నాను, నేను ఒక సీరియస్ ఆస్పిరెంట్ని కాబట్టి నేను కూడా చాలా టెస్టులు రాశాను. నేను మీ అందరితో కూడా షేర్ కూడా చేస్తాను. కరెంట్ అఫైర్స్కి కూడా నేను టెస్ట్ సిరీస్లు తీసుకున్నాను కూడా నేను మీతో చెప్పాను. కరెంట్ అఫైర్స్కి టెస్ట్ సిరీస్ తీసుకున్నా నేను. గ్రూప్ 1 లాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టెస్ట్ సిరీస్ తీసుకున్నా అండి. చెప్పాలంటే దగ్గర 15 టెస్టుల దాకా నేను రాశాను. అవి కూడా ఎక్కడెక్కడ తీసుకున్నానని కూడా నేను మీతో చాలాసార్లు వీడియోస్లో చెప్తూనే ఉన్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాజ్ ఏ ఒక ట్రూ ఆస్పిరెంట్గా నేను ఏమేమైతే రిసోర్సెస్ వాడతానో అవి నేను మీ అందరికీ షేర్ చేస్తాను. చాలా మంది అనుకుంటారు ప్రమోషన్స్ అది ఇదని చెప్పేసి. ఒకటి చెప్పాను అండి, సాధారణంగా ఉన్న ఆస్పిరెంట్కి ఇలాంటి ఏమీ తెలియదు. ఇప్పుడు నా దాకా ఇలాంటి ఏమైనా వచ్చినాయి అని అంటే నేను మీకు స్ప్రెడ్ చేస్తున్నాను. అంటే ఏమి తెలియని వాళ్ళకు ఇలా ఒక విషయం అనేటువంటి తెలవడం అనేటువంటిది ఇంపార్టెంటే కదండి, మంచి విషయమే కదా. ఇప్పుడు చాలా మంది గ్రూప్ 2కి గ్రూప్ 3కి ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది. ఫస్ట్ టైం నేను కూడా గ్రూప్స్ అనేటువంటి ఇంతకుముందు ఎప్పుడు రాయలేదు. పంచాయత్ సెక్రటరీ రాశాను కానీ గ్రూప్స్ అనేటువంటి ఎప్పుడు రాయలేదు నేను. సో నాకు కూడా అంతే భయం అనేది ఉంటుంది. ఒక కొత్త ఎగ్జామ్ రాస్తున్నాము అని అంటే మనకి ఏంటిదంటే వెనకాల ఫుల్ లెంత్ సబ్జెక్ట్స్ బుక్స్ అనేటువంటి మన దగ్గర లేనప్పుడు వెనకాల ఒక కోర్స్ అనేటువంటిది ఉందనుకోండి, ఒక రకమైన కాన్ఫిడెంట్ అనేది వస్తుంది, ఒక స్ట్రెంగ్త్ అనేది బిల్డప్ అవుతుంది. సో అట్లా ఎవరైనా సరే గ్రూప్ 2కి ఇంకా 1 మంతే ఉంది, నాకు అర్థమైతే లేదు, ఏం సబ్జెక్ట్ చదవాలనిపిస్తలేదు అని అంటే వీడియో కోర్సెస్ వినండి. వీడియోలు అంతా అల్లాటప్పగా ఎవరు చెప్పరండి, ఏదో ఇంకా చెప్పాలి తూతూ మంత్రంలాగా ఎవరు చెప్పరు. ఎవరైనా సరే వాళ్ళ యాప్కి మంచి రెస్పాన్స్ వస్తేనే నిలబడుతుంది ఏ యాప్ అయినా. సో కాబట్టి నేను చెప్తున్నాను, అంటే చాలా మందికి పెద్ద పెద్ద అంటే ఇప్పుడు 10,000 15,000 పెట్టి నేను అస్సలు చెప్పను. నేను ఎప్పుడూ అట్లాంటివి చెప్పలేదు. ఒక సాధారణ ఆస్పిరెంట్ దగ్గర ఎన్ని డబ్బులు ఉంటాయి అనేది నాకు తెలుసు, ఎందుకంటే నేను కూడా ఒక ఆస్పిరెంట్ స్టేజ్ ఉన్నా కాబట్టి. సో 2-3 వేలల్లోనే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువనే ఉంటుందండి తెలుగు మీడియంతో పోలిస్తుంది, మీ అందరికీ కూడా తెలుసు. ఆశావాహి యాప్లో గ్రూప్ 2 కోర్స్ కూడా ఉందండి. అది 2,000 తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతేనేమో 3,000. ఒకసారి చెక్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ కోర్స్ చెప్పండి అని చెప్పేసి. ఇది కోర్స్ మాత్రమేనండి. ఇప్పుడు గ్రూప్ 3 కూడా పడుతుంది కదండి, ఖచ్చితంగా తీసుకోండి. ఇది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఒకవేళ పెంచొచ్చేమో, వ్యాలిడిటీ కూడా పెంచొచ్చేమో చెప్పలేము. సో తీసుకోవడం బెటర్ నన్ను అడిగితే. గ్రూప్ 3 కూడా ఉంది కదండి, రెండింటికి ఒకటే కోర్స్ అనమాట, గ్రూప్ 2కి కానీ గ్రూప్ 3కి కానీ. ఇప్పుడే తీసుకొని పెట్టుకున్నారనుకోండి, ఇప్పుడు ఒకవేళ గ్రూప్ 2లో మంచి మార్క్స్ రావడం ఒకవేళ జరగకపోవచ్చు, అందరికీ మంచి మార్క్స్ రావు కదా. లిస్ట్లో ఉండాలంటే ఖచ్చితంగా 400 ఎబో రావాలి, అంతకంటే ఎక్కువ రావాలి, 420+ రావాలి. ఒకవేళ గ్రూప్ 2కి రాకపోయినా కూడా గ్రూప్ 3కైనా యూజ్ అవుతుంది కదా మనం తీసుకున్న కోర్సు. సో అందుకనే చెప్తున్నాను, ఏ కోర్స్ తీసుకున్నా మీరు ఆశావాహిలో ఏ కోర్స్ తీసుకున్నా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఇస్తానండి. ఇక్కడ కూడా డిస్ప్లే చేస్తాను. డ్రీమ్ IAS 10 అనేటువంటిది కూపన్ కోడ్ కనుక వాడినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ మీద. నిన్ననే సార్తో మాట్లాడాను, సార్ ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే ఇవ్వండి సార్ అని చెప్పేసి అన్నాను. సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇది మళ్ళీ ఉండదండి, అందుకనే చెప్తున్నాను. ఒక 1 week లోపు కూడా ఉంటుందో కూడా చెప్పలేను, ఎందుకంటే ఎగ్జామ్ దగ్గర పడుతున్నప్పుడు ఎవరు వీడియోస్ కానీ కోర్సెస్ కానీ తీసుకోవాలంటే చూడరు కదా. సో ఇంకా నాకు తెలిసిన టెస్ట్ సిరీస్లు కానీ అట్లేమన్నా ఉంటే నేను మీతో షేర్ చేస్తానండి. ఇందులో స్వార్థం అనేటువంటిది ఏమీ లేదు. ఒక తెలియని ఆస్పిరెంట్కి మనము ఇదొక సోర్స్ ఉంది అని చెప్పడమేనండి, ఇందులో నెగిటివ్గా అర్థం చేసుకోవడానికి కూడా ఏం లేదు. అయితే నిన్న అడిగారు కదా మీరు ఏం చూసి చెప్పారు 1:100 అని చెప్పేసి జూలై 3rd రిజల్ట్స్ అని. నిన్ననే టెలిగ్రామ్లో నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను వీడియో కూడా పోస్ట్ చేశానండి. పరివర్తన్ ఇండియా IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్లో సార్ చెప్పారు. సార్ చెప్పిన వెంటనే నేను అది మన ఛానల్లో వాళ్ళకైతే చెప్పాను, ఎందుకు అది నిజమని అనిపించింది. సార్ కూడా జెన్యూన్గా ఉంటారనమాట. సో అది నేను నమ్మాను, అందుకే నేను మీతో షేర్ చేశాను. అంతేగాని వీడియో కోసం వ్యూస్ కోసం అయితే కాదండి. ఇది కూడా మళ్ళీ కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు. నా ఛానల్లో 99% పాజిటివిటీ ఉంటుంది, 1% నెగిటివిటీ గురించి నేనైతే ఆలోచించను. సో ఇంకా పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటూనే ఉంటారు, నేనైతే వాళ్ళ గురించి పట్టించుకోనండి. సో అదేనండి, నేను అది చెప్దామని అనుకున్నాను. గ్రూప్ 2కి గ్రూప్ 3కి రెండింటికి కంబైన్డ్గా ఉందండి. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్. చెప్పాను కదా, కోర్స్ ఫీ కూడా చెప్పాను కదా. సో అందులో ఒకసారి చూడండి, ప్రతి ఒక్క సబ్జెక్ట్కి డెమో క్లాస్ ఉంది. ఏది లేని టైంలో ఇది ఉండడం బెటర్ కదండి, ఒకసారి చూడండి. అట్లని మరి కొన్ని ఏంటి అంటే అప్డేటెడ్ వర్షన్స్ లేకుండా 500కి 600కి 700కి ఇట్లా కోర్సులు ఇస్తూ ఉంటారు. అవి తీసుకునే ముందు మాత్రం చెక్ చేయండి, ఎందుకంటే పోతే పోనీలా 500 కదా అని చెప్పేసి ఫుల్ కోర్స్ తీసుకుంటారు, కానీ తర్వాత బాధపడతారు. అన్ని తెలుగులోనే ఉంటాయి, ఇంకా కొన్ని అప్డేటెడ్ వర్షన్ కూడా ఉంటాయి, ఇంకా కొన్ని సిలబస్ కూడా కంప్లీట్ చేయరు. సో అట్లాంటివి తీసుకునే ముందు చూడండి. అంటే మనకు సిలబస్ అంతా కవర్ అవ్వకపోతే తీసుకొని వేస్ట్ కదండి, మళ్ళీ ఇంకో కోర్స్ గురించి ఆలోచిస్తారు. సో అట్లా కాకుండా సిలబస్ అంతా కవర్ చేసే యాప్ అనేది యూస్ చేయడం బెటర్. అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి, ఎందుకంటే ఎకానమీ అనేటువంటి పేపర్, అసలు ఆ పేపర్ అంటే
అంటేనే భయం లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో అట్లాంటిది మంచి టెస్ట్ సిరీస్తో ఆ క్వశ్చన్ ఆన్సర్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ప్లీజ్ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండి. దీని మీద కూడా 10% డిస్కౌంట్ ఉంది. అయితే నేను సార్ చెప్పాను కదండి ఈ రోజైతే రిజల్ట్స్ రావాలి, కానీ జూలై 5th ఏమో తెలంగాణ భవన్ అది ముట్టడి అని చెప్పేసి కూడా న్యూస్ పేపర్లో చక్కర్లు కొడుతుంది. అట్లనే 80+ కట్ ఆఫ్ అని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్లో చూసానండి. నిజంగా 80+ కట్ ఆఫ్ అంటే ఎంతమంది వస్తారండి? ఒకవేళ మీరు అన్నట్టు 1:50 కనుక నిజంగా అట్లనే తీసుకుంటే 80+ ఎంతమంది ఉంటారు? నిజంగా ఈరోజు సాక్షి పేపర్లో అది హెడ్లైన్ చూసిన తర్వాత నిజంగా చాలా భయమేసింది. ఏంటి 1:50 నిజమైతే 80+ ఎంతమంది ఉంటారో కట్ ఆఫ్లో? 80+ కట్ ఆఫ్ అయితే మాత్రం నేను అస్సలు ఉండలేనండి. సో చూడాలి, అదే ఏదో ఒకటి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వస్తే ఐదర్ వీ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మెయిన్స్ ఆర్ గ్రూప్ 2 అనేటువంటిది తెలిసిపోతుంది కదా. ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నా నిజంగా అర్థమైతే లేదు. అందుకని చదవాలని కూడా అనిపించట్లేదండి. సో ఇంకా తప్పదు కదా, ఏదైనా సరే టైం అనేది గడిచిపోయిన టైం తిరిగి రాదు కాబట్టి సమయాన్ని బాగా యూటిలైజ్ చేసుకోవాలండి. నేనైతే తెలంగాణ మూమెంట్ మీదనే కూర్చున్నానండి. ఇది ఒక్కటే అయిపోతే నాకు కొంచెము రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే చేస్తాను. సో అంతేనండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అంతే. అంటే హెల్త్ని జాగ్రత్తగా చూసుకోండి. నా వాయిస్ చూసారు కదా, మొత్తం పోయింది. సో అంతేనండి. వీడియో కానీ మీకు నచ్చినట్లు ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. సీ యూ నెక్స్ట్ వీడియో.